ఎక్స్పైరీ రోజున నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అవుతుందో ముందే అంచనా వేయగలమా? దీనికి మార్కెట్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. అదే బ్యాక్స్ పెయిన్. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ను కంట్రోల్ చేసే ఆప్షన్ సెల్లర్స్ అందరికీ ఏ లెవెల్ దగ్గర క్లోజ్ అయితే అతి తక్కువ నష్టం వస్తుందో ఆ లెవెల్నే మ్యాక్స్ పెయిన్ పాయింట్ అంటారు. దీని వెనక ఉన్న లాజిక్ ఏంటంటే ఆప్షన్ సెల్లర్స్ దగ్గర భారీగా డబ్బుంటుంది. వాళ్ళెప్పుడూ తమ లాభం ఎక్కువగా ఉండేలా మరియు తమ నష్టం తక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. ఎక్స్పైరీ రోజున మార్కెట్ ఎటు తిరిగినా చివరికి ఈ మ్యాక్స్ పెయిన్ పాయింట్ చుట్టూ సెటిల్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మ్యాక్స్ పెయిన్ అనేది కదలకుండా ఒకేచోట ఉండదు. మార్కెట్ మూమెంట్ని బట్టి సెల్లర్స్ తమ పొజిషన్స్ని మారుస్తుంటే ఈ మ్యాక్స్ పెయిన్ పాయింట్ కూడా మారుతూ ఉంటుంది. సో దీన్ని ఎలా వాడాలి? ఇది ఒక మ్యాగ్నెట్ లాంటిది. ప్రైస్ యాక్షన్ని గమనిస్తూ మ్యాక్స్ పెయిన్ లెవెల్ ఎక్కడుందో చూసుకుంటే మార్కెట్ ఏ జోన్లో క్లోజ్ అవ్వచ్చో మనకొక ఐడియా వస్తుంది. గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక థీరీ మాత్రమే. వార్తలు లేదా గ్లోబల్ మార్కెట్ వల్ల ఒక్కోసారి ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అవ్వచ్చు. ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైందా? మరిన్ని టాపిక్స్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.